మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు దశమి ఆదివారం. రహస్యంగా ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి. ఇక 24 గంటల్లో తుఫాను కంటే వేగంగా ధనం దూసుకు వస్తుంది. మీ సమస్యలు తీరిపోతాయి. ఒక శుభవార్తను కూడా వింటారు. అంతేకాదు అదృష్టం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు మన అదృష్టాన్ని పెంచుతాయి. ఆదివారము అత్యంత పవిత్రమైనటువంటిది. ఆదివారం రోజున సూర్య భగవానుని కానీ విష్ణుమూర్తిని కానీ పూజించినట్లు అయితే మన సంపద పెరుగుతుంది. ఆదివారం రోజున పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేస్తే మన సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే పసుపు అంటే మంగళకరమైన శుభకరమైన పదార్థం. పసుపుతో ఏ పరిహారం చేసినా ఫలితం వస్తుంది. అంతేకాదు పసుపుతో పరిహారాలు చేస్తే మనకు వివాహాది శుభకార్యం ఆలస్యమైన, చేతిలో ధనం నిలకడగా లేకపోయినా, సమాజంలో పేరు ప్రతిష్ట లేకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఎందుకంటే ఈ పసుపు అనేది మనకు కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది. పసుపు చాలా పవిత్రమైనటువంటిది. పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది. పసుపుతో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. పసుపు అత్యంత పవిత్రమైనటువంటిదే కాకుండా మన శరీరంపై ఉన్నటువంటి అనవసరమైనటువంటి చెడు బ్యాక్టీరియాను సైతం తొలగించేస్తుంది. పసుపును ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తూ ఉంటాము. పసుపు లేని శుభకార్యం అనేది ఉండదు. ఇలా మనం పసుపును అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు తప్పకుండా ఉంటుంది. పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు రెడీ అవుతూ ఉంటాయి. ఆ పసుపు నీటితో ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే గ్రహబలం పెరుగుతుంది. కష్టాలు పోతాయి. ధనం దూసుకు వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు గొప్ప ధనవంతులుగా మారుతారు. ఈ రోజుల్లో డబ్బు సమస్యను చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. చేతిలో డబ్బు అనేది నిలకడగా లేకపోవటము, ఎంత సంపాదించాలి అనుకున్నా సంపాదించలేకపోవటం, ఒకవేళ కష్టపడి సంపాదించినా సరే ఆ డబ్బు అనేది వృధాగా ఖర్చు కావటం, మనం ఎంత సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవకపోవటం, ఇలా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. మనుషులందరూ ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. డబ్బు చేతిలో లేని పక్షంలో మనం సమాజంలో కూడా గౌరవాన్ని పొందలేము. సమాజం కూడా మనల్ని గౌరవంతో చూడదు. అంతేకాదు నలుగురితో మనం నవ్వుతూ బ్రతకలేము, మాట్లాడలేము. చేతిలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ కూడా ఉంటుంది. ఈ రోజుల్లో గుణగణాల కన్నా కూడా డబ్బు ముఖ్యంగా భావిస్తూ ఉన్నారు. డబ్బు ఉన్నవారికే విలువను ఇస్తూ ఉన్నారు. కనుక చేతిలో డబ్బు అనేది నిలవాలి అన్నా, లేదా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యం ఉండాలి అన్నా, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అన్నా, అదృష్టం కలిసి రావాలన్నా ఖచ్చితంగా మనం ఆదివారం రోజున పసుపుతో ఈ పరిహారం చేయాలి. మరి ఇంతకీ ఆదివారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే పసుపు అనేది చెడుని ఇంట్లో నుండి బయటకు పంపిస్తుంది. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పసుపుకు చెడు బ్యాక్టీరియాను తొలగించే శక్తి ఉంటుంది. అలానే మంచిని ఆకర్షిస్తుంది, అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది, పాజిటివిటీని ఆకర్షిస్తుంది. మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను సైతం తొలగించేస్తుంది. అలానే ముఖ కాంతిని పెంచుతుంది. మనకు ఆరోగ్యాన్ని, అందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు పసుపు ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది. పసుపు లేని ఇల్లు కూడా ఉండకపోవచ్చు. పసుపు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది. ఈ పసుపుతో చేసేటువంటి పరిహారాలు మన యొక్క జీవితంలో ఆర్థిక సమస్యను తొలగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆదివారం రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఒక పరిహారం చేస్తే చాలు, ఇక ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే ఉదయం లేదా సాయంత్రం 6:30 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేయండి. సమయాన్ని మనము హోర సమయం అని పిలుస్తూ ఉంటాము. ఆ సమయంలో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి. ఆ సమయంలో చేసేటటువంటి పరిహారాల వల్ల మన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆ సమయం అంటే హోర సమయం అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది. హోర సమయంలో చేసేటటువంటి పరిహారానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో తదాస్తు దేవతలు భూలోక సంచారం చేస్తారు. కనుక ఆ సమయంలో మనం ఏదైనా పరిహారం చేసి ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రం చెప్తుంది. కనుక హోర సమయంలో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి.
ఏమీ లేదు, ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు వాడితే చాలా మంచిది. లేదు మా దగ్గర గాజు గ్లాసు లేదనుకునేవారు స్టీలు, రాగి, ఇత్తడి ఇలా ఏదో ఒక గ్లాస్ తీసుకున్నా తప్పేమీ లేదు. ఇలా ఒక మంచి గ్లాసును తీసుకుని దానిలో ఒక స్పూన్ వేసి తర్వాత ఆ పసుపులో నీటిని పోయండి. ఇప్పుడు పసుపు నీళ్లు తయారవుతాయి కదా, ఈ పసుపు నీటిని చక్కగా అలా ఉంచండి. తర్వాత ఒక అర స్పూన్ ఆవాలను కూడా తీసుకొని మీ కుడి చేతితో పిడికిల్లో పట్టుకొని మీ మనసులో మీకు ఉన్న కోరికలను చెప్పుకొని తర్వాత ఈ ఆవాలను పసుపు నీళ్ళల్లో వేయండి. ఎందుకంటే ఆవాలు చాలా పవిత్రమైనవి. ఆవాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆవాలు చెడును లాగేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. అందరి ఇళ్లల్లో ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా ఆవాలు వేసిన తర్వాత ఈ పసుపు నీటిలో ఒక వెల్లుల్లి రెబ్బను వేయండి. జస్ట్ ఒక్క వెల్లుల్లి రెబ్బ వేయండి. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బ కూడా చాలా మంచిది. వెల్లుల్లి రెబ్బతో మన జీవితాలను మార్చుకోవచ్చు, పాపాలను పోగొట్టుకోవచ్చు, పుణ్యాన్ని పెంచుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బ వేసిన తర్వాత చివరిలో 3 నల్ల మిరియాలను మరియు ఒక ఎండుమిరపకాయను కూడా ఈ పసుపు నీటిలో వేయండి. నల్ల మిరియాలు చాలా శక్తివంతమైనవి. ఇవి నల్లగా ఉంటాయి, చాలా ఈజీగా చెడును లాగేసుకుంటూ ఉంటాయి. అలాగే ఎండుమిరపకాయ మంచిని అట్రాక్ట్ చేస్తుంది, లక్ష్మిని అట్రాక్ట్ చేస్తుంది. కనుక వీటన్నిటిని పసుపు నీటిలో వేయండి. తర్వాత ఈ పసుపు నీళ్ళు గ్లాసును మీ ఎడమ చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూము, హాలు, పూజ గది, స్టోర్ రూము, ఇలా బాత్రూమ్ తప్పించి అన్ని గదుల్లో తిరిగి లాస్ట్లో ఈ నీటిని తీసుకుని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యికి ఎడమ వైపున పెట్టి వదిలివేయండి. అంటే పెట్టేసి అలా వదిలివేయండి. ఈరోజు మొత్తం ఈ నీటిని అక్కడ ఉంచేయండి. మళ్ళీ మరునాడు అంటే సోమవారం రోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఈ పసుపు నీటిని తీసేసి ఈ నీటిని తీసుకుని వెళ్ళి అరటి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు లేదా రావి చెట్టు, మర్రి చెట్టు లేదా తులసి చెట్టు ఇలా ఏదో ఒక దేవతా చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ చిన్న పనిని చేస్తే మీ భాగ్య రేఖ అట్రాక్ట్ అవుతుంది. ఒకేసారి ధనం దూసుకు వస్తుంది. తుఫాను కంటే వేగంగా ధనం వస్తుంది. 15 సెకండ్స్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. వార్తలు వింటారు. మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఆదివారం రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి ధనాన్ని రాకుండా అడ్డుకుంటుందో, మన సంపద పెరగకుండా అడ్డుకుంటుందో, కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ ఉందో, మన కంటికి కనిపించకుండా ఉంటుందో అది పోతుంది. అంటే నిజానికి గాలి అనేది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అలాగే ఈ చెడు శక్తి కూడా మన కంటికి కనిపించదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా దుష్టశక్తులు ఉన్నాయా, చెడిగాలి ఉందా అని అనుకుంటూ ఉంటారు. అయితే మనం కనిపించని దైవాన్ని ఎంతగా నమ్ముతూ ఉన్నామో దుష్టశక్తి కూడా అంతే. దుష్టశక్తులు ఉన్నాయి అనేది సత్యం. ఎందుకంటే కనిపించకుండా గాలి మనకు ఊపిరిని ఇస్తుంది. అలానే దుష్టశక్తులు కూడా ఉంటాయి. ఈ పరిహారం దుష్టశక్తులను తరిమివేస్తుంది. అంటే మనకు కంటికి కనిపించకపోయినా అవి మనకు హానిని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడైనా సరే మనము మంచిని ఎంత నమ్ముతామో చెడును కూడా అంతే నమ్మి తీరాలి. మనం ఈ పరిహారాన్ని చేసినట్లయితే చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి. ధనపరంగా ఉండే సమస్యలు కూడా ఈ పరిహారంతో పోతాయి. వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజున ఒకే ఒక గ్లాస్ పసుపు నీటితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు ఆదివారం మీ ఇంట్లో ధనవర్షం కురవాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఎవరైతే ఎక్కువ సమస్యలతో, ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారో వారు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఈ పరిహారానికి ₹1 కూడా ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వస్తువులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి చాలు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో పెరుగు ఒకటి. లక్ష్మీదేవికి పెరుగన్నా, పాలన్నా, పాలతో చేసిన పదార్థాలన్నా చాలా ఇష్టం. మన అందరికీ తెలుసు పెరుగు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో. అమ్మవారి స్వరూపంగా భావించే ఈ పెరుగుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పనిని చేసి చూడండి. మీ జాతకంలో, మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా పూర్వ
కర్మ ఫలాలు, శాపాలు, అలాగే రాహుకేతువుల ప్రభావాల నుండి మీరు సులభంగా బయటపడే అవకాశం ఉంది. పెరుగును చాలా వరకు వైద్యపరంగా యజ్ఞాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. పెరుగు వలన కలిగే ఉపయోగాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వపు రోజులలో పెరుగు ప్రతి ఒక్కరి ఇంట్లో మెండుగా లభించేది. కానీ ఈ మధ్య కాలంలో అన్ని ప్యాకెట్ల రూపంలో రావటంతో అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకుంటూ ఉన్నారు. మిగతా సమయాల్లో వాటిని తినటం మానేస్తూ ఉన్నారు ప్రజలు. దీంతో పలు రకాల రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని కొంతమంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా పుష్కలంగా పాలు, పెరుగు ఉండేవి. ఇంట్లో ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ఆ పాలు, పెరుగుతో భోజనాన్ని చేసేసేవారు మన పూర్వీకులు. ప్రతిరోజు పెరుగును తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉండే అనేక సమస్యలను దూరమవుతాయి. ముఖ్యంగా శరీరంలో పోషకాలు బాగా సమృద్ధిగా పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా పెరుగు చాలా సహాయపడుతుంది. ఎండ విముక్తి పొందాలి అంటే, ఎండ నుండి సేద తీరాలి అనుకునేవారు పెరుగన్నాన్ని తినాల్సిందే. ముఖ్యంగా పెరుగన్నం కలుపుకొని తినటం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పెరుగులో కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, విటమిన్ కే, విటమిన్ B6, విటమిన్ ఏ, విటమిన్ సి వంటితో పాటు కాపర్ వంటివి కూడా పుష్కలంగా పెరుగులో లభిస్తాయి. అందుచేతనే పెరుగును ప్రతి ఒక్కరూ కూడా తినాల్సిందిగా వైద్యులు సూచిస్తూ ఉంటారు. పెరుగు తరచూ తినటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా పెరిగి గుండెను చాలా జాగ్రత్తగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఆహారంలో పెరుగును చేర్చుకోవటం వల్ల తగ్గుతారని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడే వ్యక్తులు పెరుగన్నం తినటం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. పూర్వకాలంలో మన పెద్దలు పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. రాత్రే అన్నంలో పెరుగు తోడుపెట్టి దాన్ని ఉదయాన్నే తినేసి పొలం వెళ్ళి పనులు చేసుకుంటూ ఉండేవారు. వారికి శక్తి కూడా ఎక్కువగా ఉండేది. అటువంటి ఈ పెరుగుని ఇటీవల కాలంలో చాలామంది మానేస్తూ ఉన్నారు. అలాగే మనం ఏ పదార్థం పెట్టినా అంటే పాలు, బియ్యము అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. కానీ పెరుగు పెట్టడం వలన పెరుగు రెట్టింపు అవుతుంది, అంటే తోడుకుంటుంది. కాబట్టి మనకు డబ్బు కూడా అలానే తోడుగా వస్తుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మన ఇంట్లో ఎప్పుడైతే పెరుగు నిండుగా ఉంటుందో, ఎప్పుడైతే నిండుగా తోడుకుంటుందో అప్పుడు మన ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి కుబేరులుగా మారే అవకాశం ఉంటుంది. మరి మీ జీవితంలో ఉండే ధన సమస్యలు, జాతకరీత్యా ఉండే సమస్యలు పోవాలి అంటే పెరుగులో కొంచెం జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసుకొని కలుపుకొని తినాలి. పెరుగుతో ఈ పరిహారం ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే తినవచ్చు. ఈ పరిహారం చేసే ముందు పెరుగులో ఈ మిశ్రమాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మిశ్రమాలు కలుపుకొని లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఉంచి మీరు ఏ ప్రక్రియ కొరకు అయితే అంటే ధనం కోసమా, జాతకపరంగా దోషాలు ఏమైనా పోవాలా, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలా అనుకున్నవారు ఏ ప్రక్రియ కోసమైతే చేస్తూ ఉన్నారో ఆ ప్రక్రియను సంకల్పంగా చెప్పుకొని మీ మనసులో అనుకొని నమస్కారం చేసుకొని పడుకునే ముందు తినాలి. ఇలా చేయటం కారణంగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పెరుగు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధనం నిలుస్తూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ పెరుగు నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.